రాబోయే ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులకు సాగునీరు అందించేందుకు మే 31 నుంచి ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నుండి కాలువలకు దశలవారీగా నీటిని విడుదల చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్నందున రైతులకు ఎలాంటి సాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాలువల మరమ్మతులు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించి పరిస్థితులకు అనుగుణంగా దశలవారీగా నీటిని విడుదల చేయాలన్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోని 175 గేట్ల మరమ్మతులు, పరిరక్షణ కోసం 148 కోట్లు, గోదావరి నది పరిరక్షణ కోసం 100 కోట్ల నిధులను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి కందుల దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఖరీఫ్కి నీటిని విడుదల చేసి దాని ద్వారా ముందుగానే నీటిని ఇవ్వడం ద్వారా రేపొద్దున ఇబ్బందులు లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఒక నెల ముందుగానే ఈ నీటి విడుదల గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇందులో ప్రధానమైన మరో అంశం మంచినీటికి, తాగునీటికి కూడా ఇబ్బంది లేకుండా ఉండేలా చూడాలనేటువంటిది కూడా ఇంకొక ఆలోచన ఉంది. అందువల్లనే రేపు 1వ తారీఖు నుంచే నీటిని విడుదల చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారి శ్రద్ధ పెట్టి నీటిపారుదల రంగం మీద ఆయనకు ఉన్నటువంటి అమితమైనటువంటి అనుభవం దృష్ట్యా మొట్టమొదట ఈ బ్యారేజీని రిపేర్లు చేయాలి, తద్వారా రైతాంగానికి ఈ బ్యారేజ్ ద్వారా పూర్తి స్థాయిలో లాభం చేకూరాలనేటువంటి ఆలోచనతో నిధులు విడుదల చేసినందుకు మేమందరం కూడా గోదావరి జిల్లాలు 148 కోట్ల రూపాయలు విడుదల చేసినందుకు గోదావరి జిల్లాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు మాత్రమే కాకుండా రైతాంగం అందరం కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2 రోజుల క్రితం ఇక్కడికి విచ్చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలో నీటికి సంబంధించినటువంటి కాలుష్యాన్ని తగ్గించడానికి వీలుగా వారి పంచాయతీరాజ్ శాఖ, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరఫున ఒక 100 కోట్ల రూపాయలు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏదైతే చేశారో దానికి కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.